హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశరెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే మనం ఈజీగా హోమ్ మేడ్ కుంకుమ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఎలాంటి కెమికల్ లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా కుంకుమ రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని మనకి ఎంత కుంకుమ కావాలో అంత అయితే పసుపు తీసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా, మనం వంటలోకి వాడే బేకింగ్ సోడా, అదైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకా పైనుంచి అయితే ఒక లెమన్ అయితే పిండుకోవాలి. ఇలా లెమన్ పిండుకొని మనం ఎంత బాగా కలుపుతామో అంత మనకు కలర్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ కుంకుమ అయితే. మనకు ఎలాంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కలర్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు బయటకు తీసుకొచ్చిన కుంకుమ అయితే పెట్టుకుంటే అలానే ఉండిపోతుందన్నమాట. ఇంకా మనం మొహం కడిగినా కూడా అలానే ఉండిపోతుంది, ఇంకా మచ్చలాగా. ఇంకా కొన్ని అయితే కెమికల్ కలిసినవి ఉంటాయి, అవైతే మనం బొట్టు పెట్టుకుంటే మనకి ర్యాషెస్ లాగా వస్తాయి, అలాగే మనకు దురద వస్తుంది. అలా మనం బయట తీసుకోకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎంత నలుపుతూ ఉంటే అంత తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. నేనైతే ఇంకా కొంచెం బేకింగ్ సోడా వేసి ఇదంతా కలిసేలా కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ కుంకుమ అయితే. మనం ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా ఆర్గానిక్గా ఉంటుందన్నమాట. ఇదైతే మనం ఇలా మొత్తం కూడా నలుపుతూ ఉండాలన్నమాట. ఎంత మంచిగా నలుపుతూ ఉంటే అంత మంచిగా కలర్ వస్తుంది. ఇలా అంతా ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది, కానీ మనకు ఈజీగా అయిపోతుంది. మనం ఇలా పొడి పొడిగా ఉండకుండా మనకు లిక్విడ్ టైప్ ఉండాలన్నా కూడా ఇందులో కొంచెం ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. మనకు ఇది పురుగు పట్టకుండా ఉండాలంటే ఇవన్నీ కలుపుకొని మనం ఒక 2 డేస్ ఎండలో పెట్టుకుంటే మనకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. మనకు అయిపోయిన వెంటనే ఇలా మంచిగా రెడీ చేసుకుంటే దేవుడి దగ్గరికైనా పనికి వస్తుంది అనమాట. మనకి ఎంత బాగుంటుందంటే నేను లాస్ట్ అయిపోయిన తర్వాత మా ఆశ పాప కూడా పెట్టాను. చూడండి ఎంత కలర్ వస్తుందంటే అంత మంచి కలర్ వస్తుంది. ఈ కలర్లో సరిపోతుందంటే ఇంతే కలిపి సరిపోతుంది అనమాట. మనకి ఇంకా కలర్ రావాలంటే ఇంకా నలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా నలుపుతూ ఉంటే మనకు ఈ వరంగల్లో అయితే అందరికీ తెలిసే ఉంటుంది, భద్రకాళి అమ్మవారి గుళ్ళో అయితే ఎలా ఉంటుందో కుంకుమ అలా వస్తుంది అన్నమాట. కలర్ అయితే సూపర్గా ఉంటుంది. మనకు చూసారా, ఈ కలర్ అయినా వాడుకోవచ్చు. మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇలా పొడి పొడిగా ఉండకుండా మనము ఆయిల్ అయినా కలపచ్చు, నెయ్యి అయినా కలపచ్చు. చూసారా ఎంత మంచిగా ఉందో కలరు. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇలా ఒక 2 మంత్స్ 3 మంత్స్ వచ్చేంతవరకు అయితే నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఒక 2 డేస్ అయితే కంపల్సరీ ఎండలో పెట్టుకోవాలి, ఎందుకంటే పురుగు వచ్చేస్తుంది. మనం లెమన్ పిండుతున్నాం కాబట్టి పురుగు వస్తుంది అనమాట. తడిగా ఉంటుంది కదా, అందుకని తొందరగా పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకోసం అయితే మనం ఒక 2 డేస్ ఎండలో పెడితే మంచిగా పొడిగా వస్తుంది. మనకు అలా పొడి పొడిగా ఉండకుండా ఉండాలంటే మనం పెట్టుకునేటప్పుడైనా కొంచెం ఆయిల్ వేసి కలిపి మనం పెట్టుకోవచ్చు, బాగుంటుంది. చూసారా ఎంత మంచిగా వచ్చిందో కలరు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా నేనైతే ఇందులో కొంచెం స్మెల్ మంచిగా ఉండడం కోసం కర్పూరం వేస్తున్నాను. కర్పూరం కలుపుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా పర్ఫ్యూమ్ ఉంటే, లిక్విడ్ టైప్ పర్ఫ్యూమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. మనం పెట్టుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది స్మెల్ అయితే. నేను ప్రస్తుతానికైతే ఒక కర్పూరం వేసాను. చూసారా ఎంత బాగుందో, చూసారా నా చేయి కూడా ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆశ పాపకు కూడా పెట్టి చూపిస్తాను, చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఆశ పాపకు పెడుతున్నాను, చూడండి. చూసారా ఆశ పాపకి ఎలా ఉందో. ఇలా పొడి పొడిగా ఉండకుండా ఉండాలంటే ఆయిల్ కలిపి పెట్టవచ్చు, చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి.